గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బ్యాక్గ్రౌండ్లో ఆ సాంగ్స్ ఏంటి అనుకోకండి. మా ఫ్రెండ్స్ అప్పుడే లేచి సాంగ్స్ పెట్టారు. ఈరోజు డే మంచి వైబ్తో స్టార్ట్ అయింది. నేను మార్నింగ్ రైస్ వాటర్ బ్రైట్ అనే ఫేస్ వాష్ ఉంటుంది, అది యూజ్ చేస్తాను. ఇది ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్కి కూడా నేను రికమెండ్ చేస్తాను. ఈ ఫేస్ వాష్ డబుల్ క్లెన్జర్కి బాగా వర్క్ అవుతుంది. అలా ఫ్రెష్ అయ్యాక కొంచెం సేపు పిల్లలతో ఆడుకుందామని వెళ్ళాను. వాళ్ళు అప్పటికే లేచి ఫోన్స్ చూస్తూ ఉన్నారు. డే యాక్టివ్గా వైబ్తో స్టార్ట్ అయితే ఆ డే మొత్తం చాలా బాగుంటుంది. అండ్ ఈరోజు మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిన బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం, పూరి విత్ ఆలూ కుర్మా. ఇండియాలో పిండి వంటలప్పుడు అందరం పార్టిసిపేట్ చేస్తాం కదా, అందరం కలిసి చేసుకోవడం. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ కూడా మేము అందరం అంతే చేసుకున్నాం కలిసి. చూడండి ఎన్ని ప్లేట్స్ ఉన్నాయో. సో నా డే ఈరోజు ఆయిల్ ఫుడ్తో స్టార్ట్ అయింది కదా, సో కొంచెం బ్యాలెన్స్ చేయడానికి చియా సీడ్స్ విత్ వాటర్ నేను ఈరోజు మొత్తం ఇదే తీసుకున్నాను. అండ్ అలా తర్వాత క్లాస్ అయితే స్టార్ట్ అయింది. మాకు 7 days క్లాస్ ఉంటుంది. నాకు సన్లైట్లో ఉండి ఏ వర్క్ చేయాలన్నా చాలా ఇష్టం. అందుకే మెయిన్ ఎక్కడ విండో దగ్గర ఎక్కడ సన్లైట్ ఉంటుందా అని చూసుకొని అక్కడ కూర్చుంటాను. యాక్చువల్లీ డిస్టర్బ్ చేయడానికి వచ్చింది. యాక్చువల్లీ తనకి క్లాస్ ఉంది, ఇంకా వీడియో చూసేసరికి రికార్డ్ అవుతుందని చెప్పేసి ఆగింది. ఇద్దరం కలిసి విందాం రా అని చెప్పి పిలిచింది. చూడండి సండే కదా, అందరి మూడ్ అంతే ఉంది యాక్చువల్లీ. ఇంకా క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ చేద్దామని చెప్పేసి ఇంకా కిచెన్లోకి వస్తే పాపం అప్పటికి అక్క చాలా వెరైటీస్ చేసింది. సో ఇది కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పేసి ఇంక ఈ పచ్చడి రోట్లో దంచుతున్నాము. అదేంటో మరి మిక్సీ కన్నా రోట్లో వేసి దంచితేనే పచ్చడికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్. మేము హెయిర్ కట్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. లాస్ట్ నైట్ స్నో పడింది. స్నో కార్స్ మీద అస్సలు ఉండకూడదు. కాప్స్ చూస్తే అది మళ్ళీ ఫైన్ వేస్తారు, అదే ఆర్ఎల్స్ మనకి చెప్తారనమాట అలా ఉండకూడదు అని. సో అలా క్లీన్ చేసేసుకొని హెయిర్ కట్కి అయితే స్టార్ట్ అయ్యాము. మేము వచ్చింది గ్రేట్ క్లిప్స్కి అనమాట. ఇది నా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. ఎవ్రీ టైమ్ హెయిర్ ఎప్పుడైనా కటింగ్ చేసుకోవాలన్నా అట్లా స్ప్లిట్ ఎండ్స్ అట్లా వచ్చినా నేనే చేసుకుంటాను. బట్ ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ గ్రేట్ క్లిప్స్కి. జస్ట్ అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాను మళ్ళీ చేయించుకుందామా వద్దా అని. హెయిర్ లెంత్ అయితే కట్ చేద్దామని అస్సలు లేదు. నేనైతే ఇప్పుడు జస్ట్ 2 థింగ్స్ చెప్పాను ఆమెకి. ఫ్రంట్ వచ్చేసరికి కట్ అండ్ బ్యాంగ్స్ అనమాట, జస్ట్ చిన్ లెవెల్. అండ్ బ్యాక్ వచ్చేసరికి 4 layers. ఈ హెయిర్ కట్ అనేది మెయిన్లీ ఓవెల్ షేప్ ఉన్న ఫేస్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. ఆమె కూడా నాకు చాలా బాగా చేసింది. యాక్చువల్లీ ఇంకా ఆ లెవెల్లో ఉండేది నా హెయిర్, బట్ నేను ఆల్మోస్ట్ 3 inches కట్ చేసింది. అలా హెయిర్ కట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ ఉన్న పూరి అండ్ అక్క మటన్ కర్రీ చేసింది. నాకు చాలా ఫేవరెట్ ఇది కాంబో, పూరి విత్ మటన్ కర్రీ అండ్ రసం, ఇందాక చూపించిన రోటి పచ్చడి. సో ఈరోజు అన్ని వర్క్స్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. సరే ఇంకా అందరం ఫేస్ ప్యాక్ పెట్టుకుందాం, కొంచెం రిఫ్రెష్గా ఉంటుందని చెప్పి అడిగారు. సో ఇంకా నేనైతే ఫేస్ ప్యాక్ స్టార్ట్ చేశాను. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఆరెంజ్ పీల్, కొంచెం మిల్క్ అండ్ రైస్ ఫ్లోర్ అండ్ హనీ. ఈ 4 జస్ట్ గ్రైండ్ చేసేసాను. బాగా థిక్ పేస్ట్ చేయాలి, అస్సలు వాటర్ యూస్ చేయలేదు నేనైతే. ఆ మిల్క్ అండ్ ఆరెంజ్తోనే సరిపోతుంది మనకి. స్మెల్ కూడా సేమ్ ఆరెంజ్ జ్యూస్ స్మెల్ వస్తుంది అనమాట. మనకి స్కిన్ మీద ఏమైనా డస్ట్ ఉన్నా ఆరెల్స్ ఇన్స్టెంట్ గ్లో రావాలన్నా ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నా ఫ్రెండ్కి కూడా పెట్టాను. ఇంకా అది ఫేస్కి అప్లై చేసిన తర్వాత నేను ఒక 20 minutes అయితే ఉన్నాను. అప్పుడే మీకు ఫేస్లో బాగా అబ్జర్వ్ అవుతుంది. ఇంకా కొంచెం సేపు అయితే వీడితో ఆడుకున్న, వీడు పెయింటింగ్ వేస్తున్నాడు. వీడికి చాలా ఇష్టం పెయింటింగ్ అంటే. అది ఒక వుడెన్ స్నేక్ అనమాట, వుడ్ కలర్లో ఉండేది. వాడు చూడు ఆల్రెడీ వాడు ఎల్లో పెయింట్ చేసాడు. ఇంకా అట్లా వాడితో ఆడుకున్న తర్వాత ఇంకా ఫేస్ వాష్ అండ్ హెయిర్ వాష్ అయితే అయిపోయింది. చాలా రిలాక్సింగ్ ఉంటుంది నాకు హెయిర్ అలా వాష్ చేసుకుంటే. నాది వచ్చేసరికి ఆఫ్ కర్ల్ అనమాట. సో స్ట్రైట్నింగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక 3 parts తీసుకోవాలి, లెఫ్ట్ రైట్ అండ్ టాప్ పార్ట్ అనమాట. నేనైతే ఇక్కడ ఫస్ట్ లోలో పెట్టుకున్నాను టెంపరేచర్.
మనం స్ట్రైట్నింగ్ ఎప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అండ్ డౌన్ సైడ్కి కర్ల్ చేయాలన్నమాట. అప్పుడే మనకి హెయిర్ అనేది బాగా సాఫ్ట్గా అండ్ ఎక్కువ రోజులు మనకు ఆ స్ట్రైట్నింగ్ అంతే ఉంటుంది హెయిర్కి. నాకు ఈరోజు సెలూన్లో ఆమె ఒక టిప్ చెప్పింది. మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు వాటర్ అస్సలు యూజ్ చేయకూడదంట. నేను ఈరోజు ఆ టిప్పే ఫాలో అయ్యాను. అండ్ నెక్స్ట్ స్కిన్ కేర్. నేనైతే స్నేల్ యూజ్ చేస్తున్నాను. నాకు ఇది చాలా బాగా హెల్ప్ అయింది. నాకు అంతకుముందు చిన్ ప్లేస్లో అట్లా కొంచెం డార్క్ స్పాట్స్ అట్లా ఉండేది. ఇది యూజ్ చేసిన దగ్గర నుంచి ఇది నాకు డిఫరెన్స్ తెలుస్తుంది. చాలా రెడ్యూస్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్డినరీ. ఇది నాకు ఫేవరెట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. నేను ఇది ఫస్ట్ యూజ్ చేసినప్పుడు నా స్కిన్కి సెట్ అవ్వలేదేమో అనుకున్నాను. ఎందుకంటే కొంచెం ఇచ్చింగ్గా అట్లా అనిపించేది. బట్ ఒక 1 వీక్ 10 డేస్ యూజ్ చేసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. మనకి స్కిన్లో కూడా డిఫరెన్స్ తెలుస్తుంది ఇది యూజ్ చేసిన దగ్గర నుంచి. అండ్ నెక్స్ట్ నివియా మాయిశ్చరైజర్. ఇది నేను ఆల్మోస్ట్ 7 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. అదా అది కాదు, ఇది అయిపోయిందా? అదిగో మరి ఇదేంటిది? అన్న పింపుల్ ప్యాచ్. అలా స్కిన్ కేర్ అయితే అయిపోయింది. ఇప్పుడు జస్ట్ హెయిర్కి సిరమ్ అప్లై చేద్దామని నేనైతే లోరియల్ యూజ్ చేస్తాను. ఇది నాకు చాలా ఫేవరెట్ అన్నమాట. జస్ట్ 2 డ్రాప్స్ మనకి హెయిర్కి అంతా వస్తుంది. మనం ఎప్పుడు పైన పార్ట్ నుంచి అప్లై చేయకూడదు సిరమ్, డౌన్ నుంచి అప్లై చేయాలి. అప్పుడు మనకి ఆయిలీగా అట్లా అనిపించదు అనమాట హెయిర్. సిరమ్ అప్లై చేశాక హెయిర్ చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. స్మెల్ మంచిగా వస్తుంది. సైలెంట్ కిచెన్లోకి వెళ్తే మా అక్క పరాటా అండ్ టొమాటో కర్రీ చేసింది. ఈ రెసిపీ మీకు నేను పోస్ట్ చేస్తాను అక్కని అడిగి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మసాలా రోట్లో దంచి వేస్తుంది ఏ కర్రీకైనా. మంచిగా అందరం ముచ్చట్లు ఆడుకుంటూ అలా మా డిన్నర్ అయితే ఫినిష్ చేసాము. యాక్చువల్లీ ఎవ్రీ సండే చాలా లేజీగా ఉంటాను. బట్ ఈరోజు అయితే చాలా వర్క్స్ ఫినిష్ చేసుకున్నాను. మైండ్ చాలా పీస్గా అండ్ రిలాక్సింగ్గా ఉంది. అండ్ నేనైతే ఈరోజు మొత్తం మీద 4 లీటర్స్ వాటర్ అయితే ఫినిష్ చేశాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బాయ్, గుడ్ నైట్.